నమస్తే, నేను చిన్మయిని. ఇవాళ మన ఛానల్లో నేను షేర్ చేయబోతున్నది ఇట్స్ అబౌట్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్, అండ్ దట్ ఈస్ menstrual hygiene and about the menstrual cup. So let me take you right in. మెన్స్ట్రువల్ సైకిల్ బేసిక్లీ పీరియడ్స్ గురించి మన దేశంలో చాలా డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి. లాట్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ వెరీ బ్యాక్వర్డ్, వెరీ రాంగ్ ఐడియాస్. ఎస్పెషలీ పీరియడ్స్లో ఉన్న అమ్మాయిల్ని ఇంట్లో ఏవి ముట్టుకోకూడదు, ఎవ్రీడే తలంటికి పోసుకోవాలి, ఇలాంటివి ఏ వెదర్ అయినా, సమ్మర్ అయినా, వింటర్ అయినా, ఏ వెదర్లోనైనా ఇలాంటి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. తనకంటూ ఒక సెపరేట్ ప్లేట్ ఏంటి, దానికి ఒక సెపరేట్ బట్టలు ఏంటి, ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరిని చూడకూడదు. ఈవెన్ ఇన్ సమ్ హౌసెస్ చూడకూడదు, చూస్తే అది బ్యాడ్ ఎనర్జీస్, బ్యాడ్ వైబ్స్. పికిల్స్ ముట్టుకోకూడదు, అన్నం ముట్టుకోకూడదు. ఎస్పెషలీ పీరియడ్స్లో ఉన్నప్పుడు అమ్మాయిలకి వాళ్ళని ట్రీట్ చేసే ద వే దట్ వీ ట్రీట్ గర్ల్స్ ఇన్ దర్ పీరియడ్స్ బిగినింగ్ నుంచే డీహ్యూమనైజ్ చేయడం, ఇది మన కంట్రీలో చాలా చాలా కామన్గా జరుగుతున్న ఒక విషయం. అండ్ సంథింగ్ దట్ ఐ బిలీవ్ ఇట్స్ అ టెరిబుల్ ప్రాక్టీస్. ఇది ఇండియాలో మాత్రం కాదు, నేపాల్ లాంటి ఇంకా కొన్ని కంట్రీస్లో ఇలాంటి పీరియడ్ సెగ్రిగేషన్ అన్నటువంటి ఈ ప్రాక్టీసెస్ జరుగుతూ ఉంటాయి. ఇవాళ ఆఫ్ కోర్స్ మెన్స్ట్రువల్ కప్ గురించి నేను మీకు షేర్ చేయబోతున్నాను. పీరియడ్స్ అప్పుడు ఈవెన్ నౌ అ లాట్ ఆఫ్ గర్ల్స్ పీరియడ్స్ వస్తే స్కూల్కి వెళ్ళరు. పీరియడ్స్ ఎక్స్క్యూస్ ఇచ్చి అ లాట్ ఆఫ్ పేరెంట్స్ స్టాప్ దేర్ గర్ల్స్ ఫ్రమ్ గోయింగ్ టు స్కూల్స్. ఇంకా ఇండియాలో జరుగుతున్న ఒక విషయం అది. దిస్ ఇస్ అ సోషల్ ఈవిల్. సో ఇప్పుడిప్పుడే శానిటరీ నాప్కిన్స్ యూస్ చేయడం. అండ్ రీసెంట్గా చూసారంటే న్యూజిలాండ్ పిఎం స్కూల్ గర్ల్స్ అందరికీ శానిటరీ నాప్కిన్స్ ఫ్రీగా ఇచ్చేటట్టు ఒక అనౌన్స్మెంట్ చేశారు. అండ్ రైట్ నౌ ఆల్ స్కూల్ గర్ల్స్ ఇన్ న్యూజిలాండ్ కెన్ హ్యావ్ యాక్సెస్ టు ఫ్రీ శానిటరీ నాప్కిన్స్. కానీ ఇక్కడైతే ఎక్స్ట్రా ట్యాక్స్, అంటే కాండమ్స్కి ట్యాక్స్ లేదు, కానీ శానిటరీ నాప్కిన్స్కి ట్యాక్సెస్ ఉంటాయి. ఇలాంటివి ఇండియాలో జరుగుతుంటాయి. అఫ్ కోర్స్ there are a lot of nuances to that discussion. We'll come to that later. However, ఇప్పుడిప్పుడే పీరియడ్స్లో ఉన్న అమ్మాయిలకి, ఎస్పెషలీ స్కూల్ గోయింగ్ గర్ల్స్కి పీరియడ్స్ గురించి, సెక్స్ ఎడ్యుకేషన్ గురించి అలాంటి ఇంపార్టెంట్ అయిన విషయం ప్రాపర్లీ ఎవ్వరూ నేర్పించట్లేదు. ఇంపార్టెన్స్ అబౌట్ ఎడ్యుకేటింగ్ ద గర్ల్స్ అబౌట్ పీరియడ్స్, ఎందుకు పీరియడ్స్ వస్తాయి, ఎలా హైజీన్ మెయింటైన్ చేయాలి, ఎలా క్లెన్లీనెస్ మెయింటైన్ చేయాలి, ఎలాంటి శానిటరీ నాప్కిన్స్ ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి, ఏది యూజ్ చేస్తే మీకు ఈ భూమికి మంచిది, ఇలాంటివంటి ఇన్ఫర్మేషన్ చాలా చాలా తక్కువ ఉంటాయి. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు బీ షేరింగ్ సంథింగ్ లైక్ దాట్. ఇప్పుడిప్పుడే సస్టైనబుల్ పీరియడ్ అన్నట్టు ప్లాస్టిక్ లేకుండా ఉన్న శానిటరీ నాప్కిన్స్ వాడడం వల్ల మీకు ఈ భూమికి చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ మీరు చూసారంటే శానిటరీ నాప్కిన్స్లో ప్లాస్టిక్ ఉంటాయి. ఈ శానిటరీ నాప్కిన్స్ వాడటం వల్ల స్కిన్ ర్యాషెస్ ఎన్నో మందికి వస్తాయి. సమ్ పీపుల్ గెట్ అలర్జీస్ బికాస్ ఆఫ్ ద ప్లాస్టిక్. సో మీకు యూ కెన్ స్విచ్ ఫ్రమ్ దాట్ టు మోర్ సస్టైనబుల్ క్లాత్ నాప్కిన్స్. ప్లాస్టిక్ బేసిక్లీ శానిటరీ నాప్కిన్స్లో ఉన్న ప్లాస్టిక్ కంపోస్టబుల్ కాదు అంత ఈజీగా. ఇట్ టేక్స్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ ఇట్ టు కంపోస్ట్ అండ్ బయోడిగ్రేడ్. సో మీరు క్లాత్ నాప్కిన్ లేకపోతే ఒక సస్టైనబుల్ నాప్కిన్స్కి మీరు స్విచ్ అయితే ఇట్స్ ఈజియర్ నాట్ ఓన్లీ ఆన్ యూ బట్ ఆల్సో ఆన్ ద ఎన్విరాన్మెంట్. కానీ క్లాత్ నాప్కిన్స్ యూస్ చేస్తే స్టెయినింగ్ ఉంటుందా, లీకేజ్ ఉంటుందా అన్న భయం అందరికీ ఉంటుంది. ఇప్పుడు చాలా ఆర్గానిక్ స్టోర్స్లో క్లాత్ నాప్కిన్స్, రీయూసబుల్ క్లాత్ నాప్కిన్స్ అమ్ముతారు. నేను కూడా వెన్ ఐ స్టార్టెడ్ మై పీరియడ్ ఐ ఫస్ట్ యూస్డ్ హోమ్ మేడ్ క్లాత్ నాప్కిన్స్. అది మార్చి ఇప్పుడు మార్కెట్లో చాలా కామన్గా ఉన్న ప్లాస్టిక్ ఉన్న శానిటరీ నాప్కిన్సే నేను కూడా వాడేదాన్ని. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఒక 2-3 ఇయర్స్లో బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ వచ్చాయి. ఈ శానిటరీ నాప్కిన్స్ వాడటం వల్ల మీకు మీ స్కిన్కి ర్యాషెస్ రాదు, అలర్జీస్ రావు, అండ్ భూమిలో కూడా చాలా చాలా ఈజీగా కంపోస్ట్ అవుతాయి. 6 months to 1 year లోపు ఈ శానిటరీ నాప్కిన్స్ కంపోస్ట్ అవుతాయి. దే బయోడిగ్రేడ్ ఇన్ నేచర్. ఒక బయోమాస్, వెరీ ఎర్త్ ఫ్రెండ్లీ బయోమాస్కి డిగ్రేడ్ అవుతాయి అన్నమాట. ఈ శానిటరీ నాప్కిన్స్ బ్యాంబూ ఫైబర్ అండ్ కార్న్ బేస్డ్ ప్రోడక్ట్స్లో
ప్రొడ్యూస్ చేస్తుంటారు. ద థర్డ్ ఆప్షన్ ఇస్ అఫ్ కోర్స్ ద మెన్స్ట్రువల్ కప్. ఈ శానిటరీ నాప్కిన్స్, ఈ బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ నేను వాడి అది యూస్ చేసి ఆ తర్వాత సంబడి suggested that I change over to the menstrual cup. ఈ menstrual cup అన్నది మీకు ఎస్పెషలీ లేటెక్స్ ఆర్ సిలికాన్ అలర్జీస్ లేనటువంటి బాడీ మీద అయితే యూ విల్ లవ్ ద menstrual cup. ఈ menstrual cup ఫస్ట్ టైం మీరు వాడుతున్నప్పుడు మీకు ఒక చిన్న లర్నింగ్ కర్వ్ ఉండొచ్చు. menstrual cup అనేది దిస్ ఇస్ సంథింగ్ దట్ యూ ఇన్సర్ట్ ఇన్ టు యువర్ వజైనల్ కెనాల్ అండ్ ఇది మీకు ఒక భయం ఉండొచ్చు, ఇది పెయిన్ ఉంటుందా లేకపోతే విల్ ఇట్ బి అన్కంఫర్టబుల్ లీకేజ్ ఉంటుందా అంటే ఇలాంటివి ఏవి ఉండవు. ఐ హ్యావ్ యూజ్ ద మెన్స్ట్రువల్ కప్ మై సెల్ఫ్ అండ్ ఐ లవ్ ఇట్. పర్సనలీ అఫ్ కోర్స్ నాకు లేటెక్స్ అలర్జీస్ లేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ అ మ్యారీడ్ ఉమెన్ అండ్ ఇఫ్ you have used if you have been exposed to condoms during sexual intercourse, మీకు లేటెక్స్ అలర్జీస్ ఉన్నాయా లేదా అని మీకు తెలిసి ఉండొచ్చు. యూ కుడ్ ఆల్సో చెక్ విత్ యువర్ గైనకాలజిస్ట్ లేటెక్స్ అలర్జీస్ ఏంటి, సిలికాన్లో ఉన్న నాన్ లేటెక్స్ menstrual cups ఉన్నాయా అని మీరు మార్కెట్లో చూడొచ్చు. ది అడ్వాంటేజెస్ ఆఫ్ యూసింగ్ అ menstrual cup ఇస్ దట్ వన్, ఇది చాలా చాలా సస్టైనబుల్. ఇది మీరు ఫస్ట్ టైం మీరు వాడుతున్నప్పుడు ఒక 15 to 20 minutes బాయిలింగ్ వాటర్లో స్టెరిలైజ్ చేసి వాడి అండ్ మీ మెన్స్ట్రువల్ సైకిల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్టెరిలైజ్ చేసి దీనికంటూ ఒక పౌచ్ ఉంటుంది. ఆ పౌచ్లో పెట్టి మీరు మీ బాత్రూంలో ఒక క్లీన్ హైజీనిక్ ప్లేస్లోనో లేకపోతే మీ వార్డ్రోబ్లో మీరు మీ అండర్ గార్మెంట్స్ పెడుతున్న ఆ చోట్లోనో మీరు యూజువలీ శానిటరీ నాప్కిన్ స్టోర్ చేసే ఎక్కడ ఆ ప్లేస్ ఉంటుందో ఆ షెల్ఫ్ ఉంటుందో అక్కడే మీరు పెట్టుకోవచ్చు. ద బిగ్గర్ అడ్వాంటేజ్ ఆఫ్ యూసింగ్ menstrual cup. menstrual cups మీరు వాడుతున్నప్పుడు మీకు ఐఎమ్ స్పీకింగ్ ఫ్రమ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, అస్సలు మీకు ఒక పీరియడ్ ఉన్నటువంటి ఒక ఫీలింగ్ కూడా ఉండదు. యూ ఫీల్ అబ్సల్యూట్లీ ఫ్రీ అండ్ ఐ హ్యావ్ లవ్డ్ యూజింగ్ ద menstrual cup. అఫ్ కోర్స్ ఫస్ట్ టైం మీరు menstrual cup వాడుతున్నప్పుడు మీరు ఒక హాలిడే రోజు, ఒక సెలవు రోజు మీ ఇంట్లో మీకు కొంచెం టైం ఉంది అన్నటువంటి ఆ రోజు మీరు ఫస్ట్ టైం వాడండి. ఆ తర్వాత వన్స్ యూ గెట్ యూస్ టు ఇట్ you'll know how best it works and how wonderful it is అని. menstrual cups వాడటం వల్ల మీకు మంచిది, ఈ భూమికి కూడా మంచిది. అండ్ ఐఎమ్ గోయింగ్ టు డెమాన్స్ట్రేట్ 2 ways ఆఫ్ ఇన్సర్టింగ్ దిస్ menstrual cup into your vaginal canal. ఇప్పుడు ఈ menstrual cupsని ఈ 2 విధానంగా మీరు వాడుకోవచ్చు. ఫస్ట్ ఇస్ ఇది సీ ఫోల్డ్ అంటారు. సో ఈ menstrual cupని ఇలా ఫోల్డ్ చేసి ఈ సీ లాంటిది ఫోల్డ్ అయిన తర్వాత ఇది మీరు మీ వెజైనల్ కెనాల్లో ఇన్సర్ట్ చేస్తే ఇది ఇలా స్నాప్ అవుట్ అయ్యి ఇట్ విల్ టేక్ ఇట్స్ ఒరిజినల్ షేప్. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. సో దీన్ని లోవర్ పోర్షన్లో ఉన్న ఈ స్టెమ్ వాడి మీరు యూ కెన్ రిమూవ్ ద menstrual cup వెరీ వెరీ ఈజీలీ. మీ వెజైనల్ కెనాల్లో ఇది యూ విల్ నాట్ లూజ్ ఇట్ ఆర్ ఇట్ వోంట్ కాస్ యూ ఎనీ పెయిన్. సెకండ్ ఇస్ దిస్ డిప్. సో మీకు ఆ సీ ఫోల్డ్ మీకు నచ్చలేదు అన్నటువంటి ఒక ఫీలింగ్ ఉంటే యూ కెన్ ఫోల్డ్ ఇట్ లైక్ దిస్ and insert it into your vaginal canal, and this will automatically మీ vaginal canal లో వెళ్ళిన తర్వాత it will snap out and it will hold its shape. లీకేజ్ ఉండదు, స్టెయినింగ్ ఉండదు and you will feel very very comfortable. And menstrual cups ఎక్కడ కొనొచ్చు అంటే you can find it online. She Cup, Auroville and especially P-Safe లాంటి కంపెనీస్ ఈ menstrual cupsని అమ్ముతున్నారు. రీసెంట్లీ సూపర్ మార్కెట్స్లో కూడా ఈ menstrual cups, ఎస్పెషలీ వేర్ యూ ఫైండ్ శానిటరీ నాప్కిన్స్ ఉన్న షెల్ఫ్స్లో menstrual cups కూడా అమ్ముతున్నారు. సో యూ కెన్ డెఫినెట్లీ ఫైండ్ వన్. menstrual cups వేరే వేరే సైజెస్లో కూడా ఉంటాయి. సో యూ కెన్ ఫైండ్ వన్ దట్ ఇస్ క్లోజెస్ట్ యూ. ఈ బ్రాండ్ అయితే P-Safe అన్న బ్రాండ్లో వస్తున్నది. P-Safe అన్న కంపెనీ టాయిలెట్ బౌల్ శానిటైజర్ కూడా అమ్ముతున్నారు. సో దట్ ఈస్ ఆల్సో సంథింగ్ దట్ యూ కెన్ ట్రై అవుట్. సో ఈ menstrual cups డెఫినెట్లీ ట్రై చేయండి. From personal experience, I can tell you it is very very liberating and very freeing. And మీకు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే యూ కెన్ డెఫినెట్లీ ఆస్క్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. అండ్ ఇంకొంచెం యూట్యూబ్లో ఈ menstrual cups మీరు ఎలా వాడచ్చు, ఎలా ఇన్సర్ట్ చేయొచ్చు అన్న ట్యుటోరియల్స్ ఉన్నాయి ఆన్ యూట్యూబ్. బట్ దిస్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ అనమాట. సో మీరు అది చూసి నేర్చుకోవచ్చు బికాస్ ఇట్స్ ఇల్లస్ట్రేటెడ్ ప్రిటీ వెల్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్లోనో నాకు ప్రైవేట్ మెసేజ్ పెట్టి మీరు అడగచ్చు. ఐఎమ్ హ్యాపీ టు క్లారిఫై యువర్ డౌట్స్. If you could
ప్లీజ్ కన్సిడర్ యూసింగ్ ద మెన్స్ట్రువల్ కప్. ఈ మెన్స్ట్రువల్ కప్ గురించి మీకు ఈ సంగతి చెప్పడానికో ఈ విషయం మీకు చెప్పడానికో ఏ కంపెనీ నాకు ఎలాంటి ఫైనాన్షియల్ కాంపన్సేషన్ ఇవ్వట్లేదు. ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై ఓన్ స్టోరీ అండ్ మై ఓన్ ఎక్స్పీరియన్సెస్ విత్ యూ. Until I see you in my next video, this is Chinmayi saying bye-bye.